ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. సిద్ధం సభలతో అధికార పార్టీ దూసుకువెళుతుంటే వాటికి దీటుగా రా కదలరా సభలతో టీడీపీ నాయకులు దూసుకువెళుతున్నారు. ఇందులో భాగంగానే నేడు మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి టీడీపీ ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఇదే వేదిక నుంచి టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సహా రెండు పార్టీలకు చెందిన బీసీ నేతలు భారీ ఎత్తున హాజరు కానున్నారు. తాడేపల్లి గూడెం జెండా సభ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మరోసారి బీసీ సభ వేదికగా కలవబోతున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న జయహో బీసీ సమావేశంలో ఇద్దరు కలిసి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపరచవలసిన అంశాలపై ముఖ్య నేతలందరూ చర్చించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని సమావేశంలో పాల్గొన్న టీడీపీ, జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన మోసం నుంచి కోలుకొని బీసీలు తిరిగి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని బీసీ నేతలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరసింహ, ఈ రోజు టీడీపీ, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి బీసీ డిక్లరేషన్ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోనే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ రోజు జనసేన, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో బీసీ జయహో బీసీ సభ అంటూ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అంతేకాకుండా రెండు పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు గానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంతేకాకుండా కూడా జయహో బీసీ అనే కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం, అంతేకాకుండా చట్టసభలలో అవకాశం కల్పించడం, వాళ్ళు డెవలప్మెంట్ అవడం, వీటిపైన ప్రధానంగా కూడా ఈ రెండు పార్టీలు దీనిపైన దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జయహో బీసీ కార్యక్రమం పెడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా కూడా అభివృద్ధి చెందడమే దీని యొక్క ఉద్దేశం అని చెప్తున్నారు. మరోవైపు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని చెప్పేసి కూడా ఈ రెండు పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ మోసాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పేసి కూడా టీడీపీ, జనసేన నేతలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎవరైతే ఉన్నారో బీసీల కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ప్రారంభం కానుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరుకున్నారు భారీ బహిరంగ సభకు. అంతేకాకుండా కూడా మొత్తం ఎక్కడైతే ఉందో ఈ నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి హైవే మొత్తం కూడా పసుపుమయం చేశారు. జనసేన, టీడీపీ జెండాలతో, ఫ్లెక్సీలతో ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా సభ ఏర్పాటు చేశారు. ఒక వేదికను కూడా ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా బీసీల కోసం ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.